ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. తెలంగాణకు వాతావరణ శాఖ బిగ్ అలర్ట్ జారీ చేసింది. హైదరాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, రంగారెడ్డి, నారాయణపేట, మహబూబ్ నగర్, గద్వాల్, వనపర్తి, నాగర్ కర్నూల్లో సాయంత్రం నుంచి రాత్రి వరకు అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. దీని కారణంగా సాయంత్రం వరకు వాతావరణం పొడిగా ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. అంతేకాకుండా ఈ రోజు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వేడి గాలుల నుంచి కొద్దిసేపు ఉపశమనం పొందనున్నట్లు తెలిపింది. చాలా ప్రాంతాల్లో మధ్యాహ్నం వరకు మేఘావృతమైన వాతావరణం ఉంటుందని సూచించింది. మధ్యాహ్నం సమయంలో 42 డిగ్రీల నుంచి 39 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు పడిపోతాయని తెలిపింది. రైట్, ఇది అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజు పటేల్ అందిస్తారు. రాజు పటేల్, ఎండలతో మండిపోతున్న ప్రజలకైతే వాతావరణ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. సాయంత్రం నుండి రాత్రి వరకు వర్షాలు పడతాయని ఐఎండీ అయితే హెచ్చరికలు జారీ చేసింది. డీటెయిల్స్ ఏంటి? తెలంగాణకు వాతావరణ శాఖ బిగ్ అలర్ట్ జారీ చేసింది. హైదరాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, రంగారెడ్డి, నారాయణపేట, మహబూబ్ నగర్, గద్వాల్, వనపర్తి, నాగర్ కర్నూల్లో సాయంత్రం నుంచి రాత్రి వరకు అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజు పటేల్ అందిస్తారు. రాజు పటేల్, తెలంగాణ వ్యాప్తంగా కూడా రాబోయే రోజుల్లో కూడా గణనీయమైనటువంటి మార్పులు సంభవించే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ చాలా స్పష్టంగా తెలియజేసింది అనుష. దీంతో గత కొన్ని రోజుల నుంచి కూడా మనకు వాతావరణంలో కనుక చూసుకుంటే విభిన్నమైనటువంటి మార్పులు కనిపిస్తున్నాయి. ఒకటి రోజు మార్నింగ్ ఏమో విపరీతమైన ఎండ ఉక్కపోతుంటే సాయంత్రంకి వచ్చేసరికి భారీగా వర్షం పడుతుంది. ఈదురుగాళ్లు, ఉరుములు మెరుపులతో కూడినటువంటి భారీ వర్షం పడుతుంది. అంటే ఏ సమయంలో ఎలా వాతావరణంలో మార్పులు వస్తుందో చెప్పడానికి చాలా క్లిష్టతరంగా ఉన్నటువంటి పరిస్థితులలో అటు భారత వాతావరణ శాఖ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేసింది. రాబోయే రోజుల్లో ఎండ తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉంది. దాంతో పాటు కూడా వర్షాలు కూడా కురుస్తాయని కూడా చాలా స్పష్టంగా తెలిపింది. సో ఇప్పటి వరకు రికార్డు స్థాయిలో నమోదైనటువంటి 46 డిగ్రీలనే మనకు రికార్డుగా ఉంది. గత 12 సంవత్సరాలలో ఎన్నడూ నమోదు కానీ 46 డిగ్రీల ఉష్ణోగ్రత 12 జిల్లాల్లో ఈ సంవత్సరం మనకు నమోదైంది. సో దాన్ని అధిగమిస్తూ సాధారణం కంటే మరొక 2 నుంచి 3 డిగ్రీల ఉష్ణోగ్రత అధికంగా పెరిగి 47 నుంచి 48 డిగ్రీల మధ్య కూడా ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉందని కూడా భారత వాతావరణ శాఖ చెప్పింది. దాంతో పాటు చాలా హెచ్చరికలు కూడా జారీ చేసింది. దాంతో పాటు కూడా ఏదైతే మనకు వాతావరణంలో వస్తున్నటువంటి మార్పుల వల్ల ఒకవైపు ఎండ తీవ్రత ఆ విధంగా ఉంటూనే వర్షం కూడా కురిసే అవకాశం ఉందని చెప్పింది. దీంతో వాతావరణ శాఖ మన తెలంగాణకైతే బిగ్ అలర్ట్ జారీ చేసింది. హైదరాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, రంగారెడ్డి, నారాయణపేట, మహబూబ్ నగర్, గద్వాల్, వనపర్తి, నాగర్ కర్నూలులో ఈ రోజు సాయంత్రం నుంచి రాత్రి వరకు కూడా అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షాలైతే కురిసే అవకాశం ఉందని కూడా అటు హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది అనుష. దీని కారణంగా సాయంత్రం వరకు వాతావరణం పొడిగా ఉంటుందని కూడా వాతావరణ శాఖ తెలిపింది. సో దీంతో పాటు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వేడిగాళ్లు కూడా కొద్దిసేపు వీచే అవకాశం ఉంది. కాబట్టి వేడిగాళ్ల వలన వడదెబ్బ కూడా సోకే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం కూడా ఉంది. చాలా ప్రాంతాల్లో మధ్యాహ్నం వరకు మేఘావృతమైనటువంటి వాతావరణం ఉండే అవకాశం ఉంది. సో మధ్యాహ్నం సమయంలో 42 నుంచి 39 నుంచి 42 డిగ్రీల మధ్య కూడా ఉష్ణోగ్రతలు పడిపోయే అవకాశం ఉంది. అంటే ఇక్కడ ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం ఉంది. 42 డిగ్రీల నుంచి 39 డిగ్రీల వరకు కూడా అంటే దాదాపు మనకు 3 డిగ్రీల ఉష్ణోగ్రతలు సాధారణం కంటే చాలా తగ్గుతాయని కూడా చెప్పడం జరిగింది. ఎప్పటికంటే ప్రతిసారి కూడా గరిష్టంగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. ఎప్పుడైనా కూడా ఉష్ణోగ్రతలు పెరుగుతాయని చెప్పేటువంటి వాతావరణ శాఖ ఈ రోజు మాత్రము తగ్గుతుందని చెప్పింది. 42 డిగ్రీల నుంచి 39 డిగ్రీల వరకు అంటే ఆల్మోస్ట్ మనకు 3 డిగ్రీల ఉష్ణోగ్రత కూడా తగ్గుతుంది. కాబట్టి వాతావరణం చాలా కూల్ గా ఉంటుంది, చల్లగా ఉంటుంది అని చెప్పడం జరిగింది. సో అంటే చల్లగా కూల్ గా ఉండడానికి రీజన్ ఏంటంటే
వర్షం పడే అవకాశం ఉండడం వల్ల కూడా ఇప్పుడు మనకు ఉష్ణోగ్రతలు చాలా తగ్గే అవకాశం ఉన్నట్టుగా కూడా వాతావరణ శాఖ చెప్పిన పరిస్థితులలో సాయంత్రం సమయం తర్వాత వాతావరణం కూడా కంప్లీట్ గా కూడా మేఘావృతమై ఉండే అవకాశం ఉంది. ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షం కురిసే అవకాశం ఉంది. అంటే మధ్యాహ్నం వరకు ఒక రకమైనటువంటి వాతావరణం తెలంగాణలో ఉంటుంది, మధ్యాహ్నం తర్వాత ఒక రకమైనటువంటి వాతావరణం ఉంటుంది. ఈ రెండు రకాల విభిన్నమైనటువంటి వాతావరణంతో అయితే ప్రజలైతే చాలా పరేషాన్ అవుతున్నారు. సో ముఖ్యంగా రైతాంగం అయితే తీవ్రమైనటువంటి ఆందోళనకైతే గురవుతుంది అనుష. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా రైతులు పండించినటువంటి పంటను అమ్ముకునేటువంటి చివరి దశలో అకాల వర్షాలు పడడం వల్ల కూడా వరి ధాన్యము పూర్తిగా కూడా తడిసి ముద్దైపోతుంది, వరదకు కొట్టుకుపోతుంది. కాబట్టి తడిసిన ధాన్యాన్ని మిల్లర్లు తీసుకోవడం లేదు. కొనుగోలు చేసినటువంటి క్రమంలో ఐకేపీ సెంటర్లైనా, మార్కెట్ యార్డ్లోనైనా, పిఎస్సి సెంటర్లోనైనా కూడా దాదాపు 6 నుంచి 7, 8 కిలోల వరకు కూడా కట్ చేస్తున్నారు. కాబట్టి మా కాయ కష్టం అంతా కూడా కంప్లీట్ గా కూడా ఈ అకాల వర్షంలో కొట్టుకుపోతుందని కూడా రైతన్నలు అయితే ప్రతిరోజు వందలాది మంది రైతుల కుటుంబాలు నిఘాలుగా ఏడుస్తున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. సో ఇలాంటి పరిస్థితులలో ప్రభుత్వం కూడా వారికి అండగా ఉంటుందని కూడా ఎక్కడ స్పష్టమైనటువంటి ప్రకటన చెప్పడం లేదు. తడిసిన ధాన్యాన్ని ఎలాంటి కోత లేకుండా కొంటామని కూడా అటు మిల్లర్లకు కానీ కొనుగోలు సెంటర్లకు కూడా స్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేయడం లేదు. కేవలం మౌఖికంగా మాత్రమే చెబుతూ ఉండడం వల్ల కూడా మాకు ఆదేశాలు రావడం లేదు. కాబట్టి ఖచ్చితంగా మేము నష్టపోతామని ఇటు కొనుగోలు సెంటర్ ఉన్న వాళ్ళు కానీ రైస్ మిల్లర్లు కానీ కంప్లీట్ గా కూడా ఎక్కువ మొత్తంలో వరి ధాన్యాన్ని కిలోల కొద్దీ కట్ చేస్తూ రైతాంగానికి అయితే ఆర్థికంగా చాలా నష్టం కలిగిస్తున్నారు. సో ఇలాంటి పరిస్థితులలో మరొక 2-3 రోజుల పాటు వాతావరణంలో కనుక అనుకూలమైనటువంటి మార్పులు లేకుండా అకాల వర్షం పడితే మాత్రం రైతాంగానికి అయితే మరింత తీవ్రమైనటువంటి నష్టం అయితే వాటిల్లే అవకాశం ఉంది. సో ఇదే సీజన్ లో గత నెల రోజుల కింద వచ్చిన వర్షం కానీ గత 15 రోజుల కింద వచ్చినటువంటి ఈ ఈదురుగాల ఎఫెక్ట్ తో కూడా మామిడి రైతాంగానికి అయితే చాలా పెద్ద ఎత్తున కూడా నష్టం వాటిల్లింది. సో వాతావరణ శాఖ అటు హైదరాబాద్ కానీ ఇటు భారత వాతావరణ శాఖ ఇద్దరు ఇచ్చినటువంటి హెచ్చరికల నేపథ్యంలో రాబోయే ఒక 3-4 రోజుల పాటు కూడా వాతావరణంలో ఇదే విభిన్నమైనటువంటి మార్పులు అయితే కనిపించే అవకాశం ఉంది అనుష. రైట్ రాజు పటేల్, థ్యాంక్ యూ.